పెళ్ళింట్లో ఎక్కడో ఒక మూల చెమటతో నలిగిపోయిన చొక్కా వేసుకుని తిరుగుతున్న ఒక అబ్బాయి ఉంటాడు. అతడే పెళ్లి కొడుకు తమ్ముడు. అన్న కండగా అక్కకు చెలికత్తెలా మారి ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు దేవుడా అని అనుకుంటూనే పెళ్లి పనులన్నీ మా భుజాలపై మోస్తాం. మేం మీకు తోడబుట్టాల్సిన అవసరమే లేదు. మేం మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో బాబాయ్ కొడుకుగానో కొన్నిసార్లు మీ స్కూల్ జూనియర్గానో ఎక్కడో ఒక చోట మీ జీవితంలో ఇప్పటికే కనిపించి ఉంటాం. తమ్ముడు అని పిలిచినా పలుకుతాం, ఒరేయ్ అని అరిచినా పలుకుతాం. పెళ్లి చూపులు మొదలైన రోజు నుంచే మొదలవుతుంది. టీ తీసుకురా, కుర్చీలు పెట్టు, బాబు కార్ పార్క్ చేయించు. ఇవే మీరేమో కాబోయే వారితో చాటింగులు మీటింగులు. దీనికి తోడు అమ్మ ఒకటి ఒక్కసారి అన్ని పనులు చెప్పదు. ఒక్క పనికి 2-3 సార్లు తిప్పందే మనమ్మకు పొద్దుపోదు. అన్న పెళ్ళి ఒక్కటే కాదండి, అక్క పెళ్ళైనా ఇదే గతి. పరుగులాగో, తమ్ముడు అనే పిలుపులు మాయో. ఒళ్ళు తడవాల్సిందే, చొక్కా నలగాల్సిందే. మీరు ఏ ముహూర్తానా తమ్ముడు అని అంటారో గాని ఆ ఒక్క పిలుపుతో పనులన్నీ మామీదే. అసలు మేం లేకపోతే మీరేమైపోతారో పాపం. నీ ఎంగేజ్మెంట్ రోజు ఉదయం 4 గంటలకే లేచాం. రాత్రి పడుకునేసరికి 2 అయింది. బాబోయ్ ఒకటే మ్యూజిక్, కనిపించకుండా వినిపించకుండా ఎవరు ఎప్పుడు పిలిచినా వాయించేస్తూనే ఉంటారు. అబ్బా సాయిరామ్ అనే లోపే ఇంకో పని తెచ్చి నెత్తినెడతారు. మళ్ళీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటావు. ఈసారైనా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కాస్త చేశాం కూడా. ఆ 2 రోజులు నీకు డ్రైవర్ని నేనే, హెయిర్ డ్రెస్సర్ని నేనే, మేకప్ ఆర్టిస్ట్ని నేనే, కాస్ట్యూమ్ డిజైనర్ని నేనే. ఇంత చేశాక నీ ఆల్బమ్ మొత్తం చూస్తే నా ఉన్న ఫోటోలు 2, అందులో కూడా ఒకటి బ్లర్. మీ పెళ్లి కోసం ఎన్ని వాటర్ క్యాన్లు మోసామో, చివరికి మీ నలుగుకి నీళ్లు మోసింది కూడా మనమే. ఎన్నిసార్లు బస్టాండ్కి రైల్వే స్టేషన్కి తిరిగానో తెలుసా? వచ్చిన ప్రతి చుట్టం అడ్రస్ చెప్పురా, ఎక్కడికి రావాలరా అంటూ నాకే ఫోన్ చేసేవాళ్ళు. 1, 2 నీ పెళ్లి పేరు మీద ఒక 30 ట్రిప్లైనా వేసుంటా. అయినా చివరికి తమ్ముడు ఇంకోసారి వెళ్ళొస్తావా అని అన్నా సరే అనేవే మా సమాధానం. ఎంతైనా మా అన్నవి కదా. నీ షాపింగ్లో మా పార్కింగ్ కష్టాలు తెలుసా మీకు? నీ ట్రయల్ రూమ్ బయట మేము ఎన్ని గంటలు నిలబడ్డామో తెలుసా? మీ ఒక్క ఫోటో కోసం మేము ఎన్ని బ్యాగులు మోసామో తెలుసా? నీ ఒక్క పెళ్లి కోసం మా ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు చచ్చిందో తెలుసా? ఎన్ని 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 రాత్రులు నిద్రలేక గడిచాయో తెలుసా? నీ ఆనందం కోసం మా చొక్కాలు ఎన్నిసార్లు చెమటతో నలిగాయో తెలుసా? నన్నే కాదు, నా ఫ్రెండ్స్ని కూడా నాతో సమానంగా వాడా. ఎవ్వరినీ వదలలేదు. ఒకరు డ్రైవర్గా, ఒకడేమో వాటర్ బాయ్గా, ఇంకొకడు కిరాణా సామానుకు. చివరికి నీకు క్యాటరింగ్ ఖర్చు కూడా లేకుండా అందరం కలిసి వడ్డించేశాం. ఎంత అదృష్టం చేసుకుంటే మా ఆంటి తమ్ముళ్ళు దొరుకుతారు. మీ పెళ్ళయ్యాక కూడా మేమంత ఈజీగా ఊపిరి పీల్చుకోం. 16వ పండక్కి గాని ప్రశాంతంగా నిద్రపోలేం. నీ బారాత్లో ఎంత చేశాం, ఎలా చేశాం, మన వీధి మొత్తం ఇప్పటికీ మర్చిపోలే. అలాంటిది లేట్ అవుతుంది మేం వెళ్తాం అని నువ్వు వెళ్ళిపోతావా? ఇంత చేశాం, ఆ కట్నంలో సగమైనా ఇచ్చావా? పోనీ పావుతులం బంగారమైనా పెట్టావా? నీ సంగీత్లో ఎంత హంగామా చేశామో కనీసం ఇదిగో మా తమ్ముడు అని కొత్త మరదలికి పరిచయమైనా చేశావా? నీ పెళ్ళయ్యాకే అనిపించింది మళ్ళీ ఒకే రూంలో కలిసి గడిపే రోజులు పోయాయని, మళ్ళీ అలా పోట్లాడుకునే రోజు రాదేమో అని. 2 రోజులకే తెలిసింది వీఆర్ మిస్సింగ్ యూ అని. కొంతకాలం అయ్యాక అర్థమైంది వీ రియలీ లవ్ యూ అని. కనీసం మా కష్టం మీకు కనిపించి మేం గుర్తొస్తే ప్రేమగా ఒక 1000 రూపాయలు ఫోన్పే కొట్టండి, బిర్యానీ తిని బజ్జుంటాం. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. తమ్ముళ్ళ కష్టం ఈ ప్రపంచానికి వినిపించేలా షేర్ చేద్దాం. లైకుల మోత మోగిద్దాం. ఇలాంటి ఆనందాలు ఇంకెన్నో మరెన్నో. అలాంటి జ్ఞాపకాలను మళ్ళీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ నొక్కి మా కోసం ఎదురు చూడటమే. మీ అన్నో, అక్కో, తమ్ముడో, చెల్లో వాళ్ళ పేరు రాసి వాళ్ళతో మీకున్న ఒక్క అందమైన జ్ఞాపకాన్ని మన ఈ అరుగు మీద పంచుకోండి. ఉన్నప్పుడే కొన్ని జ్ఞాపకాలు దాచుకుందాం.
మళ్ళీ కలిసి పుడతామా ఏంటి? ఇదే ఈ మీ అరుగు.